అందరూ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వైఫల్యాలను ఆయన ఒప్పుకుంటున్నాడు. నేనేమో వానలు వరదల మీద సమీక్ష పెట్టి నా మాట ఎవరింట లేరు, డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేదు, ఇంకా నేనే వస్తా గడ్డపార పట్టుకొని గ్రౌండ్లకు పార పట్టుకొని వస్తా అని మాట్లాడిండు. ఇవాళనేమో ఇవాళైతే ఇంకా చాలా దారుణంగా మాట్లాడిండు. ఆయన చాలా హడావిడిగా ప్రెస్ మీట్ పెడితే ఏదో పెద్ద మొత్తం భూమి ఆకాశం కలిసిపోద్దేమో అనుకున్నాం. చూస్తే ఆయన చాదగంతనాన్ని బయట పెట్టుకున్నాడు. ఈ మెట్రో ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ మెట్రో ఉంది కదా, అది ఎల్ఎన్టీ నుంచి తీసుకుంటున్నాం, వాళ్ళకు డబ్బులు ఇస్తామన్నారా, అది ఫైనాన్స్కి అప్లై చేస్తే అది రాలేదంట. దానికి కిషన్ రెడ్డి ఆపిండు. కిషన్ రెడ్డి వెనుక కేసీఆర్ ఉన్నాడు. సంబంధం లేని మాటలు మాట్లాడేసిండు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు. బట్ ఈ వీడియో చూడండి మొత్తం, దాని వెనక కథ ఏందో నేను చెప్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఇది రండి. ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పుకు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల. ఈరోజు విడుదల చేసిన వాళ్ళు కిషన్ రెడ్డి గారు 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు. కిషన్ రెడ్డి గారు, మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు కేసీఆర్ని చూసి కిషన్ రెడ్డి భయపడుతున్నాడు, లోన్ రాకుండా అడుక్కున్నాడు. ఇప్పుడు ఈయన పెట్టిన ప్రెస్ మీట్తోన ఒకటి క్లారిటీ వచ్చింది. ఒకటి ఫేజ్ 1 గవర్నమెంట్ టేక్ ఓవర్ ఆగిపోయింది. ఇది ఎప్పుడో మార్చిలో జరగాల్సింది. ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ కాడికి వచ్చింది, ఇప్పుడు కూడా పోయింది. 13,000 కోట్లు రైల్వే ఫైనాన్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. సంతకాలు పెట్టినాం కానీ ఇవ్వలేదంట. మరి ఈయన జస్ట్ 2 డేస్ బ్యాకే కదా ప్రధాని మోడీని కలిసింది, మొన్ననే కదా కలిసి వచ్చింది. పోయి నేను ఆయన కౌలించుకోలే, నేను నన్ను కౌలించుకున్నాడు. ఆడపోయి కిలకిల నవ్వొచ్చే బదులు మరి దీని గురించి ఎందుకు మాట్లాడుకోలే? ఇప్పుడు మోడీ ఇస్తుంటే కిషన్ రెడ్డి ఆపేసిండా? మోడీ తీసుకోపో, ఆర్ఎఫ్సీ నుంచి నేను చెప్పేసిన అంటే ఈయన వచ్చి కిషన్ రెడ్డి వద్దు ఇవ్వద్దు, మోడీ మాట వినొద్దని ఆ కంపెనీని ఆపిండా? ఆ కేంద్ర మంత్రి రైల్వే మంత్రిని ఆపిండా? ఈయన ఢిల్లీ పోతే ఒకలాగుంటున్నాడు, హైదరాబాద్కి వస్తే ఒకలాగుంటున్నాడు. ఢిల్లీ పోతేనేమో మొత్తం సాగిల పడుతున్నాడు. ఢిల్లీ పోయి మొత్తం ఇక అసలు రాహుల్ గాంధీతో కూడా అంత క్లోజ్గా ఉన్నాడు. ఆ బీజేపీలతో అంత క్లోజ్గా మూవ్ అవుతాడు. మరి ఏం మాట్లాడుతారో లోపల ఎవరిని బట్టి విక్రమార్క కూడా ఎంబడి ఉంటలేడు. ఒకడే పోతున్నాడు, ఒకడే వస్తున్నాడు. ఏం మాట్లాడతారో పాలిటిక్స్ మాట్లాడుకుంటారా, బీజేపీలోకి వస్తా అని మాట్లాడుకుంటారా, మీరు జోడో అన్నారు కదా మరి జోడతా అని చెప్పుకొని వస్తున్నాడా? ఏమవుతుందో అర్థమైతే లేదు అక్కడ. ఫస్ట్ నుంచి ఇదే ఢిల్లీ పోతుండు. 70 సార్లు పోయిండు ఢిల్లీకి. 70 సార్లలో ఒక 40-45 సార్లు బీజేపీలో కలిపినే పోయిండు. స్టేట్కి ఏం రాదు. ఇప్పుడేమో కిషన్ రెడ్డి కేసీఆర్ ఆపిండు. కేసీఆర్ ఆపినందుకే అది ఆగింది. ఎట్లుందంటే మనతోన కాకపోతే ఇంకా పక్కన చూస్తాం. చిన్నపిల్లలు స్కూళ్ళలో చూస్తుంటాం, ఎవడో టాయిలెట్కి వస్తాడు, పోతుంది అట్లా. టీచర్ ఎవర్రా అంటే ఆయన సార్ అంటారు. చూస్తే ఈయనదే జాంగ పచ్చిగా ఉంటుంది. గట్లే ఉండదు సార్ది. ఒక ఎల్ఎన్టీ దగ్గర నుంచి మెట్రో టేక్ ఓవర్ చేసుకోనికే అయితలేదు ఈ ప్రభుత్వానికి. ఈయనతోన కాని పనులన్నీ కూడా మంది మీద తోసేస్తున్నాడు. మరి కానప్పుడు కానట్టే ఉండాలి. ఆయన ఏం చెప్పదలుచుకున్నట్టే నాకు తెలిసి రాజకీయం చేయదలుచుకున్నాడు. 2023 ఎలక్షన్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం చేసి గెలిచినాము. ఆ తక్కువలకు అప్పట్లో కవిత ఉండే కదా, ఇప్పుడు పార్టీ పెట్టుకున్నది. ఆమెను అరెస్ట్ చేయలేదు కాబట్టి జనం కూడా నమ్మిర్రు. ఇంకా దీని మీదే నడిపిద్దాం అనుకుంటున్నారేమో కానీ జనం నమ్మే పరిస్థితిలో లేరు కదా. ఇప్పుడు ఎవరెవరు ములాఖత అయి ఉన్నారు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాల్లో అనేది జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంతసేపటికి ఈడ కూర్చొని మాట్లాడతారు. ఢిల్లీ పోయినప్పుడు ఎందుకు మాట్లాడరు? మొన్నటిదాకా ఒడ్లు కొనలేదు. ఒడ్లు కొనకపోతే నేను కిషన్ రెడ్డి ఇంటి ముందర ఒడ్లు పోస్తా, ధర్మపూరి ఇంటి మీద ఒడ్లు పోస్తా. ఢిల్లీ పోయి ధర్నా చేయలే కదా. ఢిల్లీ పోయి ధర్నా చేస్తే ఈడున్న ఎంపీలు ఇరుకున పడతారు. అని మీరేం చేస్తున్నారా, మీరు కొనాలి కదా అని అంటే వాళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకుంటాడు. లాస్ట్కు ఇట్లా చేస్తాడు. ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన చెప్పినట్టుగా ఫైనాన్స్ రాకుండా కిషన్ రెడ్డి ఆపిండు, ఏం చేయాలి? రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పోయి జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చోవాలన్నా?
ఓ పక్కనున్న వైజాగ్ ఇచ్చిండ్రు, వైజాగ్ ఎంత ఉంది, జూబ్లీ హిల్స్ మాదాపూర్ అంతా లేదు, అది కూడా మాట్లాడండి దిల్లా. మరి పోయి ఢిల్లీలో ధర్నా అయ్యండి, ఇక్కడ ఉన్న ప్రతిపక్షాన్ని తీసుకుపోండి, ఇక్కడ బీఆర్ఎస్లో పట్టుకోపోండి, బీజేపీలో ఇస్తే వాళ్ళని పట్టుకోపోండి, అక్కడ కూర్చోండి చేయండి. ఈడ కూర్చొని వీళ్ళను వాళ్ళను ఇద్దరిని తిరిగితే ఏమొస్తుంది? అసలు ఈయనకు పరిపాలన చేయవస్తలేదు. ఎందుకు చెప్తున్న మాట అంటే నిన్ననే అన్నాడు ఆయననే, 2 డిపార్ట్మెంట్లతోన ఏంటవి, మున్సిపల్ డిపార్ట్మెంటు తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, ఈ 2 డిపార్ట్మెంట్లకు మధ్య కోఆర్డినేషన్ లేదంట. అందుకే వాహనాలు వచ్చినప్పుడు మొత్తం ఆగమాగం అవుతుందంట హైదరాబాదు, ఇంకా మిగతా ఎక్కడనో అక్కడక్కడ అంతా మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుందంట, కరెంటు పోతుందంట. ఆ 2 డిపార్ట్మెంట్లకు ఈయననే మంత్రి, పోలీస్ మంత్రి ఈయననే, మున్సిపల్ మంత్రి ఈయననే. ఈయనకున్న 3 శాఖల్లో 2 శాఖల మధ్య కోఆర్డినేషన్ లేదంటే అది ఎవరిది తప్పు? కేసీఆర్ది తప్ప దీనిలో కూడా? కిషన్ రెడ్డి తప్ప? ఎవరిది తప్పు దీనిలో? ఆయన దగ్గర ఉన్న 3 శాఖలు, ఇంకో శాఖ అదే ఆల్రెడీ పీకింది అది, కానీ ఇక మిగతా 2 శాఖల కోఆర్డినేషన్ లేకపోతే దానికి ఎవడు బాధ్యుడు? ఎవడు చెప్తాడు? నేను నా మాట మీరు ఇంటలేరు, నేను వస్తా, ఈసారి వాన పడితే నేనే వస్తా, నేనే వచ్చి నేను సిపిని తీసుకొని వచ్చి రోడ్డు మీద నిలబడతా, ఇంకా గడపార తీసుకొచ్చి తోగుతా, ఇంకా అది కూడా చెప్పండి. ఇప్పుడు ఈయన సెంట్రల్తో మంచిగా ఉండి సాధించింది ఏంది? ఆయన సెంట్రల్తో మంచిగా ఉండి తెలంగాణకి ఏం సాధించినా కూడా చెప్పాలి. ఆయన వ్యక్తిగతంగా ఆయన పనుల కోసం, ఆయన రాజకీయం కోసం ఆడబోయి శాల్వాలు కప్పి వస్తున్నాడా? మళ్ళీ ఈడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? తెలంగాణ ప్రజలకు ఇబ్బంది ఇచ్చినప్పుడు ఢిల్లీ పోయి ఎందుకు ధర్నా చేస్తలేడు? బొట్ల విషయమైనా, మెట్రో విషయమైనా, ఏదైనా సరే. మరి పక్కన వైజాగ్ ఇచ్చినప్పుడు బీజేపీలో వీడు ఎందుకు ఇవ్వలేదు? అది అక్కడ కదా తెలుసుకోవాల్సింది. కిషన్ రెడ్డి ఆగిపోవంటే ఆగిపోయేదంత పవర్ఫుల్ మినిస్టర్ అని మీరు అనుకుంటే ఇంకా మోడీ కూడా వేస్టేనా? 2 డేస్ బ్యాక్ మోడీని కలిసినప్పుడే మీరు అవన్నీ మాట్లాడుకుని రావాల్సింది. మరి ఏం మాట్లాడుకున్నారు? అసలు ఈయన మోడీని కలిసిన, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిన ఒక్క ప్రెస్ నోట్ కూడా ఇవ్వడు మీడియాకు. ఒక్క ప్రెస్ నోటు ఇంకో పలానా మోడీని కలిసిన పలానా దాని గురించి అడిగి ఏముండదు. ఫోటోలు వస్తాయి సాయంత్రానికి అంతే. అవి చూసి ఎవరు బుద్ధి ఉందో వాళ్ళు రాసుకోవాలి. ఇది ఎప్పుడో బుద్ధి ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇస్తారు ప్రెస్ నోటు. ఆ ప్రెస్ నోటు కూడా సరిగా ఉండవు. ఈయన ఏం చెప్పదలుచుకున్నాడంటే ఆల్రెడీ అమిత్ షా చెప్పిండు, బీజేపీ ఒంటరి పోటీ చేస్తుంది తెలంగాణలో, మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పుకున్నాడు. తర్వాత కేటీఆర్ కూడా చెప్పింది నిన్న మొన్న, మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు, మేము గతంలో కూడా ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, ఇప్పుడుగా పెట్టుకోమని చెప్పాను. ఈయన ఏంటంటే ఇంకా 2023 ట్యూన్లే వాయిస్తున్నాడు. 2023లో నేను బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తే జనాలంతా విన్నారు. ఇంకా ఇప్పుడు కూడా నేను అదే ట్యూన్ వాయిస్తా, అదే పాట పాడతా, నేను అదే డ్యాన్స్ చేస్తే జనాలు ఇంకా వినసొంపుగా వింటారని. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే ఎవడన్నా నమ్మితోడు కనిపిస్తుందా? కేసీఆర్ చెప్తే బీజేపీ వింటదా? బీఆర్ఎస్ లేనే లేదు, బీఆర్ఎస్ కొట్టుకపోయింది, బీఆర్ఎస్ జెండా దిమ్మలు కూలినాయి, బీఆర్ఎస్ కారు గుర్తు మర్చిపోయారు జనం, అది కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడు, ఇవన్నీ మీరే చెప్పింది. ఇంకా మీరు అట్లాంటి వ్యక్తి కేసీఆర్ చెప్తే మోడీ వింటుండా? కేసీఆర్ చెప్తే కిషన్ రెడ్డి చెప్తే వింటాడా? అంటే కేసీఆర్ కిషన్ రెడ్డితో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తుండా? ఇది క్లారిటీ తీసుకోవాలి. ప్రభుత్వంలో క్లారిటీ లేదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు చాలా కేటగిరికల్గా మాట్లాడాలి. ఈ బీఆర్ఎస్ కోసమో ప్రెస్ కోసమో కాదు మాట్లాడాల్సింది, మీరు జనాల కోసం కదా మాట్లాడేది. జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు? హైదరాబాద్ జనానికి మీరు ఇప్పుడు ఫేజ్ 2 మెట్రో లేదు అని చెప్పదలుచుకున్నారు. చెప్పండి క్లియర్గా. ఫేజ్ 2 లేదు, ఫేజ్ 1 ఆగిపోయింది. ఫేజ్ 1 అయిపోతే తప్ప ఫేజ్ 2 కాదు. ఫేజ్ 1 ల్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే 13,000 కోట్ల రూపాయలు కావాలి. ఆ 13,000 కోట్ల రూపాయలు లేవు. అవి ఎన్నో ఫైనాన్స్ పెట్టాలి. ఆ ఫైనాన్స్ పెట్టడానికి పోతే ఎన్నో ఆగిపోయింది. రాష్ట్రం దివాలా తీసినప్పుడు ఫైనాన్స్ ఎడికెళ్ళి వస్తుంది. ప్లస్ ఆ మెట్రో కూడా ఏడ ఫీజిబిలిటీ ఉంది, అది లాభాల్లో ఉంది ఎవడన్నా ఎన్నికే? అది లాభాలు ఉంటేనన్నా ఎవడన్నా ఫైనాన్స్ ఎన్నికి వస్తాడు. ఎల్ఎన్టీ వాడు ఎందుకు వదులుకున్నాడు? అంత పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ ఎల్ఎన్టీ, అదే కొడంగల్ కంపెనీ కాదు కదా, ఇంటర్నేషనల్ కంపెనీయే. ఈ ఎల్ఎన్టీ మాకు వద్దు అని వాళ్ళందరూ కాదు వదిలేసుకున్నారు. 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 13,000 రూపాయలకు సెటిల్మెంట్ చేస్తున్నారు. పోనీ 2,000 రూపాయలు మాకు లేకున్నావాయే, మేము ఇక్కడ నుంచి నిష్క్రమిస్తాం, మాకు అయితే లేదు, ఇది దీంతో లాభం కాదు, నష్టాలు వస్తున్నాయని చెప్పి వాడు వదిలేసిండు. వదిలేసి నేను సంఖ్యలు గుర్తుకొని నేను 2,000 కోట్లకే తీసుకొచ్చుకున్నా అని చెప్పి తెచ్చుకున్నాడు. ఇప్పుడు 13,000 కోట్లకు బొక్కబడ్డది. అవి లేవు, ఫైనాన్స్ ఇస్తలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవడేం చేస్తాడు? తర్వాత వాళ్ళకి ఏం రిపోర్ట్ అందినవి? ఆర్బీఐ నుంచి రిపోర్ట్ తీసుకుంటుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళకు కూడా స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉంటుంది. అది ఎక్కడ మనం కూడా ఒక లోన్ తీసుకుంటే ఏముంటుంది? మనం లోన్ తీసుకుంటే అప్లై చేసి సంతకాలు పెట్టగానే ఇచ్చేస్తారా? మన పాన్ కార్డ్ నెంబర్ తీసుకుంటాడు, మన కథ మన లెక్కలని తీస్తాడు, మనం ఇంతకుముందు లోన్ ఎగ్గొట్టినామో చూస్తాడు, మనం ఏమైనా జాబ్ చేస్తున్నామో చూస్తాము, మనం ఇన్కమ్ ఏమైనా వస్తుందో చూస్తాడు, అన్నీ చూసి ఇంత కాదు వ్యానికి ఇంతే వస్తుందని ఇస్తాడు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా గట్లే ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. ఎవడు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కూడా నమ్మే పరిస్థితిలో లేదు తెలంగాణ అనేది అర్థమైంది. ఇక దాన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద వేసి పూసి
దీన్ని మొత్తం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.